హాలీవుడ్‌లో ఉన్నటువంటి పలు పాపులర్ ఫ్రాంచైజీల్లో 'క్రేజీ హారర్' ఫ్రాంచైజ్ 'ఫైనల్ డెస్టినేషన్' కూడా ఒకటి. మరి ఈ ఫ్రాంచైజీ నుంచి దాదాపు 14 ఏళ్ల తర్వాత వచ్చిన కొత్త సినిమానే ఈ 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్'. గ్లోబల్ రిలీజ్ కంటే ఒకరోజు ముందే మన దేశంలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో, అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, స్కై వ్యూ రెస్టారెంట్ టవర్ ఆరంభ సమయంలో జరిగే ఓ ఈవెంట్‌కి సంబంధించి స్టెఫానీ రేయస్ తన అమ్మమ్మ ఐరిస్ క్యాంబెల్, అలాగే ఆమె ప్రేమికుడు దారుణంగా చనిపోయే పీడకల ఆమెకు తరచూ వెంటాడుతూ ఉంటుంది. వీటితో ఎంతగానో బాధపడుతున్న స్టెఫానీ సమాధానాల కోసం ఆమె అమ్మమ్మ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమె చెప్పిన నిజమేంటి, తమ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం ఏంటి, ఆ శాపం నుంచి ఆ కుటుంబం బయటపడిందా లేదా, ఈసారి మరణం ఏ రీతిలో పలకరిస్తుందనేది తెలియాలంటే వెండి తెరపై ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అసలు ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం సినిమాల పాత్రలు చావుతో సాగే ఒక ఎగ్జైటింగ్ జర్నీ అని చెప్పాలి. మరి సుమారు 14 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా ఆ ఎగ్జైట్మెంట్ ని అలానే ఉంచిందని చెప్పవచ్చు. ఇంట్రెస్టింగ్ గా మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈసారి ఇంకా కొత్త కొత్త డిజైన్లతో రావడం ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి థియేటర్స్ లో పైసా వసూలు ట్రీట్ అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మెయిన్ గా కథ, దర్శకుని పనితీరు ఈ చిత్రాన్ని మెప్పిస్తాయి. ప్రతి మరణాన్ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి ప్రజెంట్ జనరేషన్ కి కూడా కొత్త ట్రీట్ ని అందించారు. ఇంకా మరికొన్ని సీన్స్ అయితే ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ గా, ఒకంత సర్ప్రైజింగ్ గా కూడా అనిపిస్తాయి. ఇక ఈ ఎలిమెంట్స్ తో పాటుగా టైట్లైన్స్ శాంటా మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే రిచర్డ్ హార్మోన్ కూడా కామెడీ టైమింగ్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. మైనస్ పాయింట్ సెషన్కి వస్తే, ఈ ఫ్రాంచైజ్ కోసం తెలిసిన వారికి చిత్రంలో పెద్దగా కొత్తదనం అనిపించదు. రొటీన్ ఫ్లాట్ నే కొత్తగా తెరకెక్కించారు. సో ఈ విషయం వారికి మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని స్లిప్ సీన్స్ తో మూమెంట్ తప్పినట్టుగా అనిపిస్తుంది. అలానే ఈ సినిమా వీక్ హార్ట్ ఆడియన్స్ కి మాత్రం కాదు, వారు చిన్నపిల్లలు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దూరంగా ఉండాల్సిందే. సో వీరు ఆలోచించి ఈ సినిమాని ట్రై చేయాలి. అలాగే కీలక పాత్రలో డెప్త్ మిస్ అయింది. ఇంకా కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాంకేతిక విభాగం అందరి పనితీరు బాగుంది. మెయిన్ గా క్రిస్టియన్ సెబాల్డ్ వర్క్ స్టన్నింగ్ గా ఉంది. ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ ని తన పనితీరుతో ఎగ్జైటింగ్ లెవెల్లో ఆవిష్కరించారు. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. టిమ్ విన్ మ్యూజిక్ బాగుంది. ఇక దర్శకులు జాస్ లివోర్స్కీ, ఆడమ్ స్టెయిన్ విషయానికి వస్తే అందరికీ తెలిసిన లైన్నే, కానీ వీరి ఆవిష్కరణ సినిమాలో ఈ ఫ్రాంచైజ్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తుంది. సాలిడ్ మూవీస్ తో సాగించిన ఈ తీరు ఈ సినిమాలో బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయ్యారు, కానీ మిగతా సినిమా అంతా ఇంప్రెస్ చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ చిత్రం ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి మాత్రం ఎగ్జైటింగ్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. వారికి కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. మంచి సస్పెన్స్ తో కూడా డెత్ సెన్స్ ట్రీట్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అయింది. అలాగే అన్ని వర్గాల ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం సూట్ కాదు. సో ఈ ఫ్రాంచైజ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మంచి థ్రిల్ అందిస్తుంది. సో వీరు అలాగే ఈ తరహా సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం థియేటర్స్ లో మంచి ట్రీట్ ఇస్తుంది.